కందుకూరు ఘటన మరొక ముందే నెల్లూరు నగరంలో రెచ్చిపోయిన ఇజ్రాలు దసరా పేరుతో షాపుల వద్దకెళ్లి బలవంతంగా వసూలు 50,000 లక్ష ఇవ్వాలని వెంగమాంబ డాబాకి వెళ్లి యాజమానులపై దాడి. హోటల్ యాజమానుల ఫిర్యాదుతో 13 మంది ఇజ్రాలపై కేసు నమోదు చేసిన బాలాజీనగర్ పోలీసులు. బలవంతంగా వసూలుకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాలను హెచ్చరించారు బాలాజీనగర్ సే సాంబశివరావు. లక్ష్మీ హంస హంస ఇప్పుడు వచ్చేసిందా? ఎవరమ్మా? ఒకటి చెప్తానేనండి, పద్ధతిగా వెళ్ళేలాగా ఉండి మీరు అక్కడ నుండి మీరు చెప్పుకోవాల్సింది అక్కడ చెప్పుకుంటే మీకు అడ్వకేట్ అక్కడ ఉన్నాడు రెడీగా వెళ్ళాలా. మీరు వెళ్ళండి, వాళ్ళ పేరు పెట్టుకోండి, అర్థమైందా? పేరు పెట్టుకోండి. వీడియో తప్పుడు ఫోటోలు పడతా ఉన్నాయి. నమస్తే అండి. ఇప్పుడు మినీ బైపాస్ రోడ్లో వెంగమాంబ డాబాలో ఈ నెల 15వ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంతపు వసూలుకు పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతను వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ డాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వసూలుకు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ 13 మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర ట్రాన్స్జెండర్ సమీరా ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు 11:30కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్జెండర్స్ పాల్పడతా ఉన్నారు. ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది. ఇక నుంచి ఎవరైనా కంప్లైంట్ కానీ మా దగ్గరకు వచ్చి కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలుకి పంపడం జరిగింది. ఈరోజు ఈ 13 మంది మీద కేసు రిజిస్టర్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి ఇక నుంచి పాల్పడితే వాళ్ళ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం, అదేవిధంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ పండగల సందర్భము అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కానీ కొన్ని వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కానీ మీకు కానీ తెలిస్తే మా పరిధిలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ ఎవరైనా ఇట్లాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడితే మాత్రం నా నంబరు 9440796311 ఈ నంబర్కు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కఠినమైన చర్య తీసుకుని జైలు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం టౌన్ హౌస్ పేట నెల్లూరు. 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం. అక్టోబర్ 1వ తేదీ మహర్దశమి ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం 7 గంటలకు నగరోత్సవం. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవం సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారం. ప్రతిరోజు
ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు.